रिटायर्ड टीचर यूनियन से आज प्रेस क्लब नलगुंडा में एक सभापति कॉन्फ्रेंस मुनक्किद की गई, जिसमें यूनियन के अरकान ने बताया कि 2004 में हम रिटायर्ड हुए, 18 माह गुजर गए, लेकिन आज तक हमारे बकाया जात जारी नहीं किए गए। और कहा कि खूबसूरती के मुकाबलों के लिए हुकूमत तो फंड फराहम कर रही है, लेकिन जिन्होंने अपनी जिंदगी तलबा के मुस्तकबिल संवारने में गुजार दी, उन्हें बुढ़ापे में जिल्लत व मशक्कत उठानी पड़ रही है। और उन्होंने हुकूमत से जवाब तलब किया कि ग्रेजुएटी के बकाया जात कब तक मिलेंगे। इन अरकान ने कहा कि अगर मसाइल का हल जल्द ना निकाला जाए तो धरना व एहतजाजी प्रोग्राम मुनक्किद करने का फैसला लिया जाएगा। और कहा कि जब तक हमारे हुकूक वापस नहीं मिलते, जब तक जद्दोजहद जारी रहेगी। और उन्होंने हुकूमत, विज़रा और अरकान असम्बली से फौरी कार्रवाई का मुतालबा किया। ప్రెస్ క్లబ్లో మా రిటైర్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయులు అసోసియేషన్ నుంచి మరి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు మొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మాకున్నటువంటి ఆవేదన, బాధ, మరి మేము ప్రభుత్వంలో భాగంగా 30 నుంచి 40 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేసి మేము రిటైర్ అయితే కనీసం రిటైర్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులను ఈ ప్రభుత్వము పట్టించుకోకుండా మరి ఇబ్బంది పెడుతూ మాకు రావాల్సినటువంటి బకాయిలను విడుదల చేయకుండా మరి ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుందని చెప్పి మేము ఈ పత్రికాముఖంగా మేము ఖండిస్తా ఉన్నాం. మరి నిజంగా ఈనాడు ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా ఆవేదనతోటి మరి బాధతోటి ఉద్యోగం రిటైర్మెంట్ అయితే నిజంగా పిల్లలు పెళ్ళిళ్ళకు ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అమ్మాయి పెళ్లి చేయాలని, ఏదో కార్యక్రమం చేసుకోవాలని, చిన్నపాటి ఇల్లు కట్టుకుంటే ఈఎంఐ కట్టుకోవాలని ఈ ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి మేము ఇవాళ మరి ప్రభుత్వము మొండి వైఖరితో ఉండి మాకు రావాల్సినటువంటి బకాయిలను విడుదల చేయకుండా మరి మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మరి ఏమనాలో మరి పత్రికా ముఖం మేము ఖండిస్తాము. నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే మన జిల్లాలో సుమారుగా 16 మంది చనిపోవడం జరిగింది. ఉద్యోగ ఉపాధ్యాయులు మరి మనోవేదనకు గురై మరి అప్పుల బాధ తట్టుకోలేక, పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక, మరి ఎలాంటి పైసలు చేతిలో లేకుండా మనోవేదనకి గురై బాధపడి చనిపోయినటువంటి 16 మంది మరి చనిపోయారు. మరి ఇంతమంది మరి పిట్టలు రాలిపోతూ ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరి ఈ విధంగా ఈ విధానాన్ని మరి మేము ఖండిస్తూ ఉన్నాం. నిజంగా ఒక మాటగా మరి ఒక విషయం ఏంటంటే మేము దాచుకున్నటువంటి డబ్బులు జీపీఎఫ్లో మరి ప్రతి ఉద్యోగి పర్సనల్గా అకౌంట్ ఏర్పాటు చేసిన జీపీఎఫ్ అకౌంట్ పర్సనల్గా అకౌంట్ అది ఉద్యోగంలో ఉన్ననాడు 10 నుంచి 15,000, 10,000, 5,000 ఇట్లా జీపీఎఫ్లో కట్ చేసి జమ చేసుకున్న పైసలను ఇవాళ ప్రభుత్వము కాజేసి మరి ఏమి చేశారో మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మా డబ్బులు తీసుకోవాలంటే ఇప్పుడు నిజంగా ఇవాళ బ్యాంకులో ఉన్న అకౌంట్లో వేరే వాళ్ళ అకౌంట్లో మన డబ్బులు తీసుకోవాలంటే మనకి ఎలాంటి అర్హత, ఆలోచన ఉండదు. మరి అట్లాంటి పరిస్థితుల్లో మరి మన జీపీఎఫ్లో ఉన్నటువంటి అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులను ప్రభుత్వం తీసుకొని మరి వారు ఇష్టానుసారం ఖర్చు చేసి ఈ వేస్ట్ పథకాలను పెట్టి మా డబ్బులు వాడితే మేము ఇవాళ మాకున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మేము ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్ అయినటువంటి వాళ్ళం ఇవాళ రోడ్ల పడ్డాము, బాధపడతా ఉన్నాము. మరి 16 మంది మన జిల్లాలో చనిపోయారు. ఇవాళ నిన్నగాక మొన్న ఇప్పుడు 6 నెలల సుమారు 6 నెలల నుంచి సత్యనారాయణ అని మరి పెద్దవూరు మండలం పులిచెర్ల కాంప్లెక్స్లో మరి సత్యనారాయణ గారు
ఈ బెనిఫిట్ ఈ రిటైర్డ్ అయినటువంటి బకాయిలు రాలేదని చెప్పి నిజంగా అతనికి ఒక పాప కూడా మ్యారేజ్కి ఉంది. మరి అదే విషయంలో డిఓ ఆఫీస్కి వచ్చాడు. ఆ రోజు డిఓ ఆఫీస్కి వచ్చిన రోజు అక్కడున్న డిఓ ఆఫీస్లో ఉన్న సిబ్బంది మరి ఏడీ కానీ సూపరింటెండెంట్ కానీ కానీ ఇప్పుడు మీకు ఎలాంటి డబ్బులు రావని చెప్పి ఆ చెప్పడంతో ఆ మనోవేదంతో మనసు బాధతోటి ఇంటికి వెళ్ళి రాత్రి పడుకొని 1 గంట ఆ ప్రాంతంలో లేచి ఎక్కడో వెళ్ళిపోయాడు. ఇవాళ వరకు కూడా ఆయన ఆచూకీ తెలిసినట్టు పరిస్థితి లేదు. ఇవాళ ఆ కుటుంబం ఎంతో బాధపడతా ఉంది, రోడ్డు మీద పడ్డది. ఇవాళందరూ కూడా మీడియా కూడా వచ్చేసింది, వాళ్ళందరూ మీడియాలో కూడా నిన్న వాట్సాప్లలో కూడా మనందరం చూసాం. మరి ఇట్లాంటి దారుణమైన పరిస్థితుల్లో మరి ప్రభుత్వము ఎందుకు మొండి వైఖరి వేస్తుందో మరి ప్రభుత్వానికి మరి నిజంగా చెప్తున్నా, మేము ఎంత కష్టపడి మేము ఎంత దాచుకున్నట్టు కష్టపడ్డట్టు 10వ తరగతి కష్టపడి మేము దాచుకుంటే మా డబ్బులను కాజేసినటువంటి ప్రభుత్వం మరి మేము ఈ విధంగా శాపనార్థాలకు గురి కావాల్సి వస్తుంది. ఇవాళ రేపు ప్రభుత్వము మరి మా ఉసురు తగ్గుతుంది, మా పెన్షన్లలో ఉన్నటువంటి బాధపడుతున్నట్టు మేము మరి మా డబ్బులను తీసుకుంటే మీకు మంచిది కాదు, ప్రభుత్వానికి కూడా మంచిది కాదని చెప్పి మేము మరి సూచన చేస్తా ఉన్నాం. వెంటనే మాకు రావాల్సినటువంటి జీపీఎఫ్ కానీ ఈఐఎస్ కానీ తర్వాత జిఐఎస్ కానీ టిఎల్ఐస్ కానీ ఇవన్నీ కూడా ఆ చిన్న అమౌంట్ కూడా మరి ప్రభుత్వం విడుదల చేసే పరిస్థితులు లేదు. కాబట్టి చాలా బాధాకరమైన విషయం. వీళ్ళందరూ కూడా ఆవేదనలు ఉన్నారు. మరి ఒక్కటే చెప్తా ఉన్నాం, మీరు అనుకుంటున్న ప్రభుత్వంలో మరి మా వెనకాల ఎవరున్నారు, ఇక ఇలా పనే ఉంది అని అనుకుంటున్నాం. కానీ ఎట్టి పరిస్థితులు అది జరగదు. మా వెనకాల మరి మా అమ్మ ఉంటుంది, మా నాన్న ఉంటాడు, మా తమ్ముళ్ళు ఉంటారు, నా కుటుంబం ఉంటుంది, నా బంధువులు ఉంటారు. సుమారుగా ఒక 50-60 మంది నా వెనకాల ఉంటారు. ఇవాళ 50-60 మందిని నేను ప్రభావితం చేస్తే నేను ఏడుస్తుంటే ఇవాళ వాళ్ళు నా బాధ వినలేరా, నా కుటుంబ సభ్యులు వినలేరా? కాబట్టి వాళ్ళందరినీ కూడా మేము ప్రభావితం చేస్తాం. రేపు రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో మరి మా సత్యేందో చూపెడతామని చెప్పి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాము. కాదు ఏది ఏమైనా ఖచ్చితంగా మా డబ్బులను మాకు రావాల్సినటువంటి బకాయిలను మరి ఇమీడియట్గా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అదే ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఆలోచన చేసి మరి తప్పకుండా మాకు రావాల్సిన బకాయిలను విడుదల చేస్తారని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని ఎడల అంచెలంచెలుగా మరి అన్ని జిల్లాలలో మరి ప్రతి జిల్లాల్లో మరి కలెక్టరేట్ల ముందర మరి పికెటింగ్లు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మమేకమయ్యి మరి చలో హైదరాబాద్ కార్యక్రమం ఇందిరా పార్క్ వరకు కార్యక్రమాలు తీసుకోబోతాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మరి భ్రష్టు పట్టించే ఆలోచనలో మేము ఖచ్చితంగా ఉంటామని చెప్పి మరి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకొక విషయం మేము గుర్తు చేసుకోవాలి. మరి ముఖ్యమంత్రి గారు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యోగులు రిటైర్మెంట్ అయితే, టీచరు ఒక ఉద్యోగి ఒక హెడ్ మాస్టర్ రిటైర్డ్ అయితే ప్రభుత్వ లాంఛనాలతో చేసి మరి ప్రభుత్వ వాహనంలో వారి ఇంటికి సతీ సమేతంగా పిల్లలను తీసుకుపోయి చేస్తానని చెప్పి మాటిచ్చినటువంటి మరి ఆలోచన మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి ఆలోచన లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఎందుకు ఈ విధంగా మమ్మల్ని హింసిస్తూ ఉన్నావు, ఎందుకు మమ్మల్ని మానసిక వేదకు గురి చేస్తూ ఉన్నావు? కాబట్టి తక్షణమే మాకు రావాల్సినటువంటి బకాయిలను ఇమ్మీడియట్గా విడుదల చేసి మమ్మల్ని ఆదుకుంటేనేమో మంచిగా ఉంటుంది. లేకపోతే మీ ప్రభుత్వము మరి శాపనార్థాలతో మాకున్నటువంటి శాపనార్థం అంతో ఇంత కాదు, మేము బాధతోటి మరి కన్నీరుతోటి మేము శాపనార్థం పెడుతున్నాం. ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. దయచేసి మీరు ముఖ్యమంత్రి గారు మరి క్యాబినెట్ మీటింగ్లో కనీసం ఈ రిటైర్మెంట్ ఉద్యోగుల సమస్య గురించి కూడా మాట్లాడతలేరు. ఎంతసేపు వాళ్ళ కొట్లాటలు వాళ్ళ సమస్యలు ఇదే తప్ప మరి కనీసం ఈ ఉద్యోగ ఉపాధ్యాయులు మరి రిటైర్డ్ అయినటువంటి బాధలు ఉన్నారు. 2024 మరి సుమారుగా 20 నెలల నుంచి మరి రిటైర్డ్ అయ్యి మేము ఎదురు చూస్తూ ఉంటే కనీసం మేము దాచుకున్న డబ్బులు మేము తీసుకునే అర్హత మాకు లేకుండా చేశారు. ఇవాళ ఎవరు చెప్పారండి? ఇవాళ గతంలో ఉన్నట్టు మన జీపీఎఫ్లో జిల్లా పరిషత్తులో మనం అప్లికేషన్ పెట్టుకుంటే 3 రోజులలో డిటిఎఫ్ మన డిస్ట్రిక్ట్ ట్రెజరీలో బిల్లు పాస్ చేసి
మూడో రోజు చెక్ ఇచ్చేటువంటి సందర్భాన్ని మనంతా చూసాం. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఇక్కడ బిల్లు పెట్టుకుంటే ఇక్కడ తీసుకొని ఈక్యూబేర్లో పడేస్తారు. ఎవడు పెట్టారు ఈ ఈక్యూబేర్ సిస్టాన్ని? మాకు డబ్బులు తీసుకొని మేము ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి లేకుంటే ఈక్యూబేర్ అని సిస్టమ్ పెట్టించి అక్కడ లావాదేవీలు చేసుకుంటూ పర్సెంటేజ్ తీసుకుంటూ మా డబ్బులను ఆగమం చేసుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితిలో మరి ప్రభుత్వం ఈ విధంగా మరి నిమ్మకు నీరెత్తున ఉన్నది. తక్షణమే మాకు రావాల్సిన బకాయిలు విడుదల చేస్తారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కానీ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కని మేము కోరుతా ఉన్నాము. లేని ఎడలో మరి అంచెలంచెలుగా కార్యక్రమాలు తీసుకొని మరి చలో హైదరాబాద్ కార్యక్రమం ఇంద్రపార్కులు తీసుకొని ప్రభుత్వాన్ని దిగ్బంధం చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. విషయాలు ఏంటో మా మిత్రులు వివరించారు. ముఖ్యంగా రెండే విషయాలు చెప్పదలుచుకున్నా. మరి మార్చి నుండి 500 కోట్ల చొప్పున ఇస్తామని చెప్పారు. 500 కోట్లు ఎక్కడ పోయిందో తెలియదు. తర్వాత జూలై నుంచి 700 కోట్లు ఇస్తున్నారు. ఆ 700 కోట్లు ఎవరికి ఇచ్చారో తెలియదు. ఏమంటున్నారంటే పెన్షన్ బెనిఫిట్స్ ఇచ్చాం, పెండింగ్ బిల్స్ ఇచ్చామంటున్నారు. ఆ పెండింగ్ బిల్స్ వేరు, పెన్షన్ బకాయిలు వేరు. మరి ఈ పైసలు ఏ హెడ్ కింద ఎవరెవరికి ఇచ్చారు అది ఎక్కడ వివరాలు లేవు. జేఏసీ నాయకులు కూడా చెప్పాం. మరి వాళ్ళు కూడా వాళ్ళ దారిలో వాళ్ళు మీటింగ్ పెడతాం, బస్ యాత్ర పెడతాం, స్ట్రైక్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు. ఆడిపోయి క్యాబినెట్ మీటింగ్ కాగానే ఏమీ లేదు. అక్కడ పోగానే ఛాయ్ తాగి పెట్టుకొచ్చారు. డిఏలు ఇచ్చిన డిఏలు సాధించామని చెప్పారు. డిఏలు 2 డిఏలు ఇస్తాయి. ఏమొచ్చినాయండి? ఒక్కొక్కరికి 2000, ఆ ఏరియాస్ 2000, 1000 కూడా అవి కూడా ఇయ్యలేని పరిస్థితి వచ్చింది. ఒక డిఏ 17 వాయిదాలు, ఒక డిఏ 25 వాయిదాలు. ఆ బిల్లులు చేయలేక మీరు రిటైర్ అయినటువంటి పాత స్థానంలో వాళ్ళు బిల్లు చేయలేక వాళ్ళ దగ్గర నుంచి ఇబ్బంది అవుతుంది. ఆ చేసినటువంటి బిల్లు కూడా ఒక్కటి కూడా రిలీజ్ కావట్లేదు. మరి ఏంటి పరిస్థితి? 1000 రూపాయలు కూడా ఇయ్యలేని పరిస్థితి. మరి మేము ఇప్పటికీ 18-20 నెలలకు వచ్చేసి రిటైర్మెంట్ అయిపోయి మేము మా పిల్లల యొక్క చదువులు, మా పిల్లల యొక్క పెళ్ళిళ్ళు, మేము గతంలో ఏంటంటే రిటైర్మెంట్ అయ్యాక వచ్చేటువంటి డబ్బులతోటి ఒక ఇల్లు కట్టుకుందాం, లేకపోతే ఏదైనా చిన్నపాటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందామంటే ఏమి చేసుకోవడం సార్. నేను ఈ మధ్యనే ఇల్లు కట్టుకున్నాను. నేను కట్టుకున్న ఒక 150 గదాల ఇల్లు. అంటే నేను 36 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే లాస్ట్కి నేను సంపాదించింది ఒక చిన్న ఇల్లు కట్టుకొని అయ్యా నా పాప పెళ్లి చేయాలి, నా దగ్గర 50 పైసలు లేదు. మరి ఏం చేయాలి? మరి ఏం చేయాలి సార్ నేను? కాబట్టి మా డబ్బులు ఇవ్వండి. మేము ఏ ఉచితాలు మాకు ఏమంటలేము. మీరు ఉచితాలు ఏమని ఇచ్చుకోండి, వేరే వాళ్ళకి మాకు సంబంధం లేదు. మాకు న్యాయంగా వచ్చేటువంటి అడుగుతున్నాం. మేము దాచుకున్న డబ్బులు ఇవాళ జీపీఎఫ్లు పెట్టాము సార్. ప్రతి నెల 10,000, 20,000 కట్ చేసుకుని పెడితే 2023 వరకే అక్కడ అప్డేట్ ఉన్నాయి జీపీఎఫ్లలో. మరి 24 పోయింది, 25 పోయింది. ఇంతవరకు మేము కట్టిన పైసలు ఎక్కడ పోయినాయి? ఆ కట్టేటువంటి పైసలు వడ్డీ కూడా లేదు అక్కడ. మరి ఎక్కడ వాళ్ళని అడిగితే మాకు తెలియదండి. అన్ని గవర్నమెంట్కి పోయింది. అన్ని యూట్యూబర్ పెట్టారు. యూట్యూబర్ అని పెట్టేసి వాళ్ళే దోపిడీ ఎక్కువ అయిపోయింది సార్. కాబట్టి మాకు న్యాయంగా వచ్చేటువంటి అడుగుతున్నాం. మాకు ఏ ఉచితాలు వద్దు. మేము డిఎల్ అడగట్లేము, పిఆర్సీలు అడగట్లేము. మాకు కావాల్సిన మా పెన్షన్ బకాయిలు ఏవి అవి ఇవ్వండి. ముందు అవి ఇచ్చేసి మా కుటుంబాలను ఆదుకోవాలి. మేము ఇప్పటికే దాదాపుగా చాలామంది మన రాష్ట్రంలో చాలామంది చనిపోవడం జరిగింది. మరి ఇది ఇటీవల నల్గొండలో కూడా ఒక గెజిటెడ్ ఉపాధ్యాయుడు మానసికమైనటువంటి బాధతోటి తన యొక్క పిల్లలు పెళ్లి చేయాలి, తను కట్టుకున్న ఇల్లుకు అప్పు కట్టుకోవాలి, అలాంటి సమస్యలతోటి మత్స్యజీవితం కోల్పోయి ఎక్కడో పోయాడు. ఇంతవరకు 5-6 నెలలు అవుతుంది. ఇంతవరకు రాజకీయ లేదు. కాబట్టి ఇంకెంతమంది చావాలి? ఎంతమంది ఈ విధంగా కావాలి? మా పెన్షనర్లు మరి ఏ విధంగా ఎన్ని బాధలు అనుభవించాలి? మరి ఇటీవల ముఖ్యమంత్రి గారు నియామక పత్రాలు ఇచ్చారు. కొంతమంది నిరుద్యోగులు ఉద్యోగ పత్రాలు ఇచ్చారు. దాంట్లో చెప్పారు, మీ తల్లిదండ్రులను మీరు కాపాడాలి, మీరు తల్లిదండ్రులకు వాళ్ళని చూడకపోతే మీకు 15% కట్ చేసే జీతంలో అన్నట్టు. మరి మేము తండ్రి స్థానంలో ఉన్నాం. ఇవాళ 63 సంవత్సరాలు దాటిపోయింది మేము. మరి మేము చాలా వరకు ఉపాధ్యాయ వృత్తులు చాలా మంది ఉన్న వాళ్ళు ఉన్నారు, వేరే డిపార్ట్మెంట్లు ఉన్నారు, ఉద్యోగం. దీంట్లో ఈ రిటైర్మెంట్ అయినటువంటి దాంట్లో దాదాపు 60% ఆఫ్ రిటైర్మెంట్ పర్సన్స్ ఎక్కువ ఉపాధ్యాయులు ఉన్నారు. మరి మీకు విద్యాబుద్ధులు కల్పించాము, మీరు ఆ స్థానానికి పోయారు. మీకు ఇంకో విషయం ఏంటంటే మనం జరిగినటువంటి ఎలక్షన్లు కూడా ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, మా గవర్నమెంట్ వస్తున్నటువంటి ఉద్దేశంతో పోస్టల్ బ్యాలెట్స్లో మ్యాక్సిమం కూడా మీ పార్టీకి వేసి గెలిపించాం. మరి ఇంత చేస్తే మీకు మాకు పెట్టేది ఏముంది? మాకేం ఉచితాలు ఏమంటలేదు, మాకు న్యాయం వచ్చేటువంటి ఇవ్వండి. కాబట్టి దయచేసి మేము ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారిని, తర్వాత ఆర్థిక మంత్రి గారిని, తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శి అందరినీ, ప్రతి మంత్రి గారిని కూడా మేము ఈ ప్రెస్ క్లబ్ తరఫున మా యొక్క రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల సమాఖ్య తరఫున మిమ్మల్ని మరీ వేడుకుంటున్నాం. మాకు వచ్చేటువంటి బెనిఫిట్స్ చేయండి. ఇటీవల ఇంకో విషయం ఏంటంటే మన 2 days ప్యాకేజ్ చెప్పుకున్నారు. దాదాపు 3,000 కోట్లు వచ్చినాయి. ఏది ఎక్సైజ్ మ్యాటర్లో. మరి ఆ 3,000 కోట్లు 2,000 కోట్లు మాకు ఇవ్వండి. దాదాపు 5-6 రోజులు వెళ్ళిపోతారు.
ఇప్పటికీ దాదాపు 10,000 మంది పైన రిటైర్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,000 దాదాపు రిటైర్ అయ్యారు. మరి కనీసం కొంతమంది బదులు లేకపోతే నువ్వు ఇస్తున్నటువంటి 700 కానీ 500 నెలలు విడుదల చేయండి. అట్లా కూడా చాలా వరకు కొంత రిలీఫ్ అనేది ఆ రిలీజ్ చేసినటువంటి ఎవరికి ఇస్తున్నారంటే వాళ్ళకి సరిపోతుంది. వాళ్ళ ఈ జేఏసీ నాయకులు అనుకోండి, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళకి ఎవరికి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. ఇవాళ నేను రిటైర్ అయినా, నేను జూన్ 24 రిటైర్ అయితే నా తర్వాత రిటైర్ అయినటువంటి వాళ్ళకి పైసలు ఎట్లా వస్తున్నాయండి? వాళ్ళు ఏదో ఒక కొంత అమౌంట్ అక్కడ ఇచ్చేసి కమిషన్లు ఇచ్చేసి వాళ్ళకి బెనిఫిట్స్ వాళ్ళ బకాయిలన్నీ వచ్చేసింది. మా తర్వాత రిటైర్, మా తర్వాత ఒక 5-6 నెలల ఏ విధంగా వస్తాయి? ఒక క్రమం ప్రకారంగా ఇవ్వాలి. మరి ఏది ఇవ్వకుండా ఎట్లయిందంటే ఇది ఎవరికి అధికారం ఉందో వాడే తన యొక్క బకాయిలు పొందడం జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము ముఖ్యంగా ఒకటే కోరుతున్నాం, మాకు రావాల్సినటువంటి న్యాయంగా వచ్చేటువంటి మా జీపీఎఫ్, జిఏఎస్, డిఎస్జిఎల్, గ్రాట్యుటీ కంపెన్సేషన్, లీవ్ ఎన్కాష్మెంట్, పిఆర్సీ ఏరియాస్ ఇవన్నీ కూడా ఏకమొత్తంలో ఇవ్వాలి. ఇక ఇప్పటిదాకా ఇన్స్టాల్మెంట్ అనేటువంటి మేము దాని గురించి అడగాం. ఇన్స్టాల్మెంట్ మాకు అక్కడ ఏకమొత్తంలో రావాలి. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో జరుగుతూ ఉంది. రేపు నవంబర్ 10 వరకు మాకు కనుక ఈ బెనిఫిట్స్ అన్ని కూడా మా అకౌంట్లో జమ కావాలని వెంటనే హైదరాబాద్ ముట్టడి, ముఖ్యమంత్రి గారి గృహం తర్వాత సెక్రటరీని ముట్టడి చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. కాబట్టి ఆ పరిస్థితి మా యొక్క ఈ వయసు దాటిన తర్వాత 40 సంవత్సరాల వయసులో మమ్మల్ని డ్యూటీకి ఇచ్చే పరిస్థితి లేకుండా మాకు దయచేసి మా యొక్క సమస్యను అర్థం చేసుకుని వెంటనే మా యొక్క బకాయిలన్నీ విడుదల చేయాలని మరి. నమస్కారం అండి. 2024 మార్చ్ తర్వాత రిటైర్ అయిన వాళ్ళ బకాయిలను గురించి రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మేము నమ్మామండి ప్రభుత్వాన్ని, మేము నమ్మి ఓటేసినాం. మా మేనిఫెస్టోలో ఉద్యోగుల గురించి పెట్టిండు, మేము నమ్మినందుకు రిటైర్ అయినాక రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడ్డది. ఈ ప్రభుత్వం నిరంకుశంగా ఈ ఉద్యోగుల మీద వ్యవహరిస్తుందని తెలియజేస్తున్నాను. అయ్యా, నువ్వు సంక్షేమ పథకాలు అంటున్నావు, మంచిదే. సంక్షేమ పథకాలు నీకన్నా ముందు ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్టీ రామారావు కూడా పెట్టిండు. 6 సూత్రాలు ఆయన పెడితే 6 గ్యారెంటీలు నువ్వు పెట్టినావు. మరి ఈ 6 గ్యారెంటీలలో మా గురించి పట్టించుకోవా? సంక్షేమంలో మేము ప్రజలం కావా? మా గురించి పట్టించుకొని స్పష్టమైన ప్రకటన ఇవ్వవయ్యా అని అంటే ఇంతవరకు ఏ కాంగ్రెస్ నాయకులు, ఏ కాంగ్రెస్ మంత్రులు ఎవ్వరూ ఇవ్వలేదు మా మీద. 22 నెలల నుంచి రోడ్డు మీద ఎక్కినవయ్యా. మా పిల్లలు, మా భవిష్యత్తు, మా రెండో ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్ అంటారుగా రిటైర్ అయినాక, దీని గురించి మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి అయిపోయింది. ఇప్పుడున్న ఉద్యోగులు డిఏ ఇస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారని ఆశ పెట్టుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఏది ఇయ్యరు. ఇంకోటి, మనం ఏరుకోరి తెచ్చుకున్న ప్రభుత్వం. మేము నమ్మినందుకు మాకు తగిన శాస్తి చెప్పినామండి. రేవంత్ రెడ్డి గారు చాలా మంచి బుద్ధి చెప్పారు, మీకు ధన్యవాదాలు. ఇంకో విషయం ఏంటంటే 22 నెలల నుంచి ₹1 రాలేదండి. నేను మే నెల 2024లో రిటైర్ అయినా. నేను మే నెల 2024లో రిటైర్ అయితే ఇంతవరకు ఒక్క బిల్లు రాలేదు. నా పరిస్థితి ఏంది? ఇక బిల్లుస్ వస్తాయని చెప్పేసి ఈఎంఐలు పెట్టుకొని పిల్లల పెళ్ళిళ్ళు అవి ఇవి చేస్తే నాకు పెన్షన్ మిగులుతలేదు. అప్పుల బాధతోటి ఇంకా మేము లోపలికి అవుతున్నాం. దీన్ని గమనించి మీరు స్పష్టమైన ప్రకటన చేయండి అయ్యా అని అంటే ఇంతవరకు ఏం చేయరు. ఇంకోటి, కోర్టుకు పోయినామండి. నేను పోయినా కోర్టుకు పోయినా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కూడా ఇచ్చిన, దానికి సమాధానం లేదు. ఏదీ లేదు, ఎక్కడ లేదు. ఇది ఏం రాజ్యం అంటే ఇది రేవంత్ రెడ్డి రాజ్యమే అనిపిస్తుంది, ఇంకేం లేదు. ఇక నువ్వు సక్సెస్ చేసింది ఏందయ్యా అంటే అందాల పోటీ సక్సెస్ చేసినావు, కానీ ఇంకా ఏం లేదు. అందాల పోటీలకు అయితే పైసలు వచ్చినాయి. మరి మా పైసలు పెట్టి నువ్వు అందాల పోటీ నిర్వహిస్తానికి ఉన్నానా? మా పైసలు నేను జీటీఎఫ్లో దాచుకున్న పైసలు, ఇంకా ఇతరత్ర దాంట్లో దాచుకున్న పైసలు నువ్వు అందాల పోటీకి నిర్వహిస్తే మా పరిస్థితి ఏం కావాలి? మేమేమో కడుపు కట్టుకొని మేము దాచుకున్నామండి. ఆ పైసలు తీసుకుపోయి నువ్వు వేరే సంక్షేమ పథకాలాపన, మీకు మీ ఏ యాభి ఇయ్యను, ఇది ఒక ముఖ్యమంత్రిగా సమాధానాలు ఇస్తున్నాడు. ఇదొకటి.
ఇక మా ఉద్యోగ మిత్రులు జేఏసీ నాయకులు మా దృష్టికి రాలేదు. అరే మీ దృష్టికి భారత్ తెలంగాణ అట్టడిగిపోతుంది మా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కొరకు అని అంటే మా దృష్టికి రాలేదు. మీరు ఆవేశపడకండి, మా దృష్టికి తీసుకురండి అంటే నువ్వు లూప్ లైన్ పెట్టి నువ్వేమన్నా పైరవి చేసి ఇప్పిస్తావా? మాకు రావాల్సిన పైసలు మేము అడుగుతున్నాం. నీ దయా నీ దక్షిణ్యం వద్దు. మాకు రావాల్సిన పైసలు తక్షణమే ముఖ్యమంత్రి కానివ్వండి, ఇందులో మంత్రివర్గులు కానివ్వండి, మా నల్లగొండ జిల్లా మంత్రి కానివ్వండి, స్పష్టమైన ప్రకటన చేసి మాకు ఇస్తావా ఇయ్యవా? ఇయ్యనంటే చెప్పవయ్యా, ఇయ్యనంటే చెప్పు, నేను ఇయ్యలేను అని చెప్పేసి. కానీ ఒక స్పష్టమైన ప్రకటన చేస్తే ఈ ఆందోళనకు గురి కాకుండా మేము ఉంటామని తెలియజేస్తూ మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నానండి. ఉపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్షుడు గారు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి గారు, కార్యవర్గము, మీడియా మిత్రులకు నమస్కారం. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎక్కడ పేపర్ చూసినా కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటారు. దయచేసి ఇంకా ముందు బెనిఫిట్స్ అనకండి, అవి గవర్నమెంట్ డ్యూ ఉన్నది. అసలు మనకి ఏమొస్తుంది ఒక విషయం చెప్పదలుచుకోండి. రిటైర్మెంట్ అయినాక ఒక ఎంప్లాయీకి ఏమొస్తుంది? ఒకటి జీపీఎఫ్ వస్తుంది. జీపీఎఫ్ అంటే జనరల్ ప్రావిడెంట్ ఫండ్. ఆయన ఉద్యోగంలో చేరిన 6 నెలల లోపల జీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. బేసిక్ వేతనంలో 10% కట్ చేయమంటుంది గవర్నమెంట్. అదెందుకు అంటే నువ్వు రేపు రిటైర్ అయితే నీకు పైసలు ఉండాలి, నెల జీతం ఇస్తే నువ్వు ఎట్లా బతుకుతావు అని గవర్నమెంట్ రూల్. ప్రతి ఒక్కరి దగ్గర 10% కట్ చేసుకుంటే మనలో కూడా కొంతమంది ఏం చూడాలి, 10 కన్నా ఎక్కువ కూడా దాచుకోవచ్చు, 15% ఎంత ఖర్చు అయితే. అవన్నీ ఉన్నప్పుడు ఒక బ్యాంక్లో మనం అమౌంట్ వేసుకుంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు. జీపీఎఫ్ రూల్ ప్రకారము ఒక ఎంప్లాయీ రిటైర్ అయితే 6 నెలల ముందు మొత్తం తీసుకోవచ్చు అమౌంట్ ఎంత ఉందో అని. ఇప్పుడు 6 నెలల ముందు అప్లై చేసుకున్న వాళ్ళు రిటైర్ అయ్యి 2 సంవత్సరాలు అయినా ఇంతవరకు ఆ పైసలు ఎందుకు లేవంటే అది ప్రభుత్వం వాడుకుంటుంది. ఇంకో మేము దాచుకున్న సొమ్ము నువ్వు వాడుకొని దాని బెనిఫిట్ అంటే ఎట్లా? దయచేసి బకాయి డ్యూ నేనేమంటున్నా అంటే ఆ డ్యూకు ఇంట్రెస్ట్గా టీమ్ అప్. ఆ రోజు బంగారం ధర కానీ ప్లాట్ ధర కానీ కొన్ని దాంట్లో సగం ఉన్నది. ఇవాళ బంగారం 1,30,000 దాటింది. మరి నాకు ఇచ్చే పైసలు అయానిస్ నేను కొనుక్కుంది బంగారం. మరి ఇప్పుడు నా కొని నేనైతే దాచుకున్నాం జీపీఎఫ్లో ఆ పైసలకు ఆ రోజు ఎంత బంగారం వస్తుందో అది ఇవ్వమంటున్నాం మేము. బెనిఫిట్ కాదు, బకాయి పడ్డాం. తర్వాత మనకు వచ్చేది ఇంకొకటి సరెండర్లు. సంవత్సరానికి 6 రోజులు వస్తాయి మాకు టీచింగ్ కమ్యూనిటీ, మిగతా ఎంప్లాయీస్ 30 రోజులు. అవన్నీ దాచుకొని ఒకరు 200, 150 కూడా పెట్టుకుంటే ఆ సరెండర్లు పైసలు ఇస్తారు. ఇంకొకటి మనకి ఇచ్చేది కమ్యూటేషన్. రిటైర్ అయిన పెన్షనర్ యొక్క వచ్చే పెన్షన్లో 40% గవర్నమెంట్ కట్ చేస్తుంది. అది ఖచ్చితమైన రూల్. నేనన్నా నాకు అవసరం లేదు కమ్యూటేషన్, నేను నా పెన్షన్ నాకు అంటే అట్లా రూల్స్ ఒప్పుకోవు. 40% నాకు ఇచ్చే దాంట్లో కట్ చేసినప్పుడు అది బెనిఫిట్ ఎట్లయితుంది? మన ప్రతి నెల మా పెన్షన్లో వస్తుంది ఆ అమౌంట్. ఉదాహరణకి గ్రాట్యుటీ ఒక 15 లక్షలు వస్తే నెలకి ఒక 20,000 కట్ చేస్తున్నారు. మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత అది ఫుల్ పెన్షన్ వస్తుంది వేరే విషయం. తర్వాత ఒకటే గవర్నమెంట్ ఇచ్చేది గ్రాట్యుటీ అనేది 30 సంవత్సరాలు చేసిన ఎంప్లాయీ యొక్క సేవకు గుర్తుగా ఇచ్చేది. అది ఎంప్లాయీ యొక్క హక్కే, అది కూడా భిక్షగా. ఈ 4 అంశాలు మనకు వస్తాయి. ఇంట్లో ఏ ఒక్కటి బెనిఫిట్ లేదు. మేమేమన్నా సింగరేణి కార్మికులకు ఇచ్చినట్టు బోనస్ అడుగుతున్నామా? రైల్వే డిపార్ట్మెంట్కి ఇచ్చినట్టు బోనస్ అడుగుతున్నాం. వాళ్ళు ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. అదే సెంట్రల్ గవర్నమెంట్లో ఒక్క డిఏ కూడా పెండింగ్ లేదు. మన గవర్నమెంట్లో గత గవర్నమెంట్లో పెండింగ్ ఉన్నాయి, ఈయన వచ్చినాక పెండింగ్ ఉన్నాయి. డిఏ ఇలా బాబు అంటే ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టు ఒక డిఏ అంటే ఒక 3%, 2.5% బేసిక్ పే ఇస్తే దాన్ని 18 ఇన్స్టాల్మెంట్, ఒకటి 25 ఇన్స్టాల్మెంట్ అంటే అది ఎంత. ముఖ్యంగా 24 మార్చి నుండి రిటైర్మెంట్ అయినటువంటి అందరం కూడా ఎంతో మానసిక వేదనతోని, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎంతో బాధపడుతూ ఈరోజు మన ప్రభుత్వాన్ని మేము అనుకుంటే మన ప్రభుత్వం మాకు ఎన్నో ఇబ్బందులు పెడుతుంది. అది రేవంత్ రెడ్డి గారి కానీ, బట్టి విక్రమార్క గారి కానీ, అదేవిధంగా మన జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ మేము విన్నవించేది అంటే మా బకాయిలు అవుతున్నాయో ఎంత త్వరలో చేస్తే మీకు అంత మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అదేవిధంగా మా సమస్యలు ఒక్కొక్కటి
తీర్చాలని మేము నెల నెల చూసుకుని పోయి దాదాపు 2 సంవత్సరాలు కావాల్సి వస్తుంది. మన ప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలన ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా మా బాధలు ఒక్క క్షణం కూడా ఆలోచిస్తలేదు చెప్పి మేము చాలా బాధపడుతున్నాం. మా కుటుంబ సభ్యులైతే మా సభ్యులు అందరం కూడా ఎంతో బాధకు తట్టుకోలేక మేము ఈ స్థాయికి దిగజారి మేము అందరికీ చేస్తున్నాం. అంచెలంచెలుగా రేపు సోమవారం నాడు 27 తారీఖు నాడు కలెక్టరేట్ల ముందు జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. దాన్ని పెద్ద ఎత్తున చేస్తాం. అది కాకుండా ఇంకో అంచెలంచెలుగా మేము చేసుకుంటూ ప్రభుత్వానికి నిద్రపోయిన ప్రభుత్వానికి మేము నిద్ర లేపి మా యొక్క సమస్యను సాల్వ్ చేసుకునేటట్టు చేస్తామని చెప్పి సెలవు తీసుకున్నాం. మీడియా మిత్రులకు ముఖ్యంగా అందరికీ నమస్కారం తెలుపుతున్నాం.